పలమనేరు గుడియాత్తం రోడ్ నందు వినాయకుణ్ణి దర్శించుకున్న మాజీ మంత్రివర్యులు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు, ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని వినాయకుణ్ణి దర్శించుకున్నారు. दीपम देवाय परमात्मने महागणाधिपतये नमः दिव्यरूपमाग्रापयामि या देवी सर्वभूतेषु ज्योतिरूपेण संस्थितो अमृतोवने स्वाहा आराच महागणाधिपतये नमः यदा वासः नारिकेलफलनिवेदनं समर्पयामि विघ्नराजो धूम्रकेतुर्गणाध्यक्षो बालचंद्रो गजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरम्बस्कन्दमरुजा षोडशेतारण्येवाहेतदा सकलमे सर्वकार्येषु विघ्नः जायते शुक्लां वरदं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे साङ्गपदायितं सवाहनं पत्नीपुत्रपरिवारसमेतं स्वयंभूतैकाणिपाकविघ्नेश्वरमावाहयामि सिद्धि बुद्धि समेत सिद्धि विनायक स्वामी देवतामावाहयामि कुरुडफल महागणपतिमावाहयामि लक्ष्मी गणपतिमावाहयामि स्थापयामि पूजयामि महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि भुवनैकमाता वधूवराभ्यां वरदा भवन्तु महालक्ष्मी महेश्वरी शारदा भुवनेश्वरी भाग्यमायु पुत्रां ददातु ते बच्चे कुछ बहन के मतलब विनायक चौक వినాయక చవితి సందర్భంగా శ్రీనగర్ కాలనీలో ఇప్పటి నుంచి దాదాపు 46 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని పెట్టడం, ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ప్రజలు భక్తులు కలిసి వినాయక చవితిని దిగ్విజయంగా బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నేను కూడా దాదాపు చాలా సందర్భాల్లో వినాయక చవితి సందర్భంగా నాకు అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు పెట్టిన వినాయక స్వామి విగ్రహాన్ని దర్శించుకొని అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ కూడా సంతోషంతో ఉండాలని, మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించుకోవడం ప్రతి వినాయక చవితి కూడా ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి యువకులు ఎప్పటి నుంచినా కూడా టీమ్గా ఈ కార్యక్రమాన్ని ఏ ఇబ్బందులు లేకుండా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా అన్ని రకాలుగా కూడా శాంతి భద్రతలతో ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం.